వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చిరుతను చూసినట్లు జీడిగడ్డ తాండాకు చెందిన మహిళలు చెబుతున్నారు. అడవిలో సీతాఫలాలు తెంపేందుకు వెళ్లి చిరుతను చూసి భయంతో పారిపోయి వచ్చామని వారు తెలిపారు. మహిళలు చెప్పిన సమాచారం ఆధారంగా ఫారెస్ట్ అధికారులు తాండావాసులు సమాచారం అందించారు. అడవిలోని చెరువు పరిసర ప్రాంతాల్లో చిరుత పాదిముద్రికల వంటి ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు పెట్టి చిరుత సంచారాన్ని గుర్తిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఎవరూ భయపడవద్దని తాండావాసులకు వారు ధైర్యం చెప్పారు. సీతాఫలకాయలు తెంపినాము, ఒక 2-3 సెట్లకు పోయినాము. కనిపిస్తే నేను మళ్ళా రిటర్న్ వచ్చినాము, ఊరుకొని వచ్చినాము. భయపడే ఊరుకొని వచ్చినాము. మళ్ళా వెనక చూడనే లేము. పులి కనిపించాడు. ఎట్లా అంటే ఇప్పుడు చూపించిన సార్కి అట్లా ఉండే. అయితే మాట్లాడితే ఇంకా వస్తాదేమో అని మాట్లాడలేము, చెప్పలేము. మెల్లగా మాకు చెప్పి నేను ఊరుకుంటూ వచ్చినాం. 2-3 సీతాఫలకాయలు తెంపినాము, ఒక 2-3 సెట్లకు పోయినాము. కనిపిస్తే నేను మళ్ళా రిటర్న్ వచ్చినాము, ఊరుకొని వచ్చినాము. భయపడే ఊరుకొని వచ్చినాము. మళ్ళా వెనక చూడనే లేము. పులి కనిపించాడు. ఎట్లా అంటే ఇప్పుడు చూపించిన సార్కి అట్లా ఉండే. అయితే మాట్లాడితే ఇంకా వస్తాదేమో అని మాట్లాడలేము. పులి ఉన్నదని చెప్పి మాకు సమాచారం ఇవ్వడంతో మేము ఫారెస్ట్ ఆఫీసర్లకు అందరికీ సమాచారం ఇచ్చాము. మాకు కూడా ఒక 4-5 రోజుల కింద నుంచి పులి ఫింగర్ ప్రింట్స్ అనేది అక్కడక్కడ కనబడుతుంది. కానీ మాకు డైరెక్ట్గా కనబడకపోయేసరికి మేము ఎవరికి చెప్పలేదు. ఈరోజు లేడీస్ చూసి చెప్పారు. చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి అది ఫారెస్ట్ అధికారులు కానీ దాన్ని తొందరగా స్పందించి ఏందో తేల్చాలని కోరుతున్నాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. అయితే ఇవి చూస్తే దాదాపు డాగ్ ఫ్యామిలీకి సంబంధించి అనిపిస్తుంది. ఆ క్యాట్ ఫ్యామిలీ అయితే కాదు, లెపర్డ్ పులి సంబంధించి అయితే కాదు. క్లియర్గా ఏదో హైననో నక్కనో డాగ్ సంబంధించిన ఫ్యామిలీకి కనిపిస్తుంది. సో ప్రజలు ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ ట్రాప్ కెమెరా పెడుతున్నాం. ఇప్పుడు పెట్టి దానికి ఇంకా ఏమైనా డీటెయిల్స్ వస్తే మీకు ఫర్దర్గా చెప్తాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈరోజు